ఇంట్లో బీపీ మెషిన్ వాడేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళేమో రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చూసేవాళ్ళు. ఒకళ్ళేమో గనక సంవత్సరాల తరబడి అది ఎక్కడుందో కూడా తెలియకుండా, చూడకుండా ఉండేవాళ్ళు. సో, యూజువల్‌గా ఎట్లుంటదంటే బీపీ ఉన్నవాళ్ళేమో సంవత్సరాల తరబడి చూడరు. బీపీ లేని వాళ్ళేమో ప్రతిరోజు చూస్తుంటారు. అట్లా కాకుండా రెగ్యులర్‌గా వాడేవాళ్ళు కూడా ఒక తప్పిదం ఏం చేస్తుంటారంటే, మనకి హోమ్ బీపీ మెషిన్‌ను అది వాలిడేటెడా కాదా? మనకొస్తుంది కరెక్ట్‌గా వస్తుందా లేదా? అనేది మాత్రం ఎవరు చెక్ చేసుకోవట్ల. అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే హాస్పిటల్‌కి గానీ, ఒక క్లినిక్‌కి గానీ దగ్గరున్న దాంట్లో వాళ్ళ దగ్గర వాలిడేటెడ్ మెర్క్యూరీ మెషిన్ ఉంటే, దాంతో పాటుగా ఇది కంపేర్ చేసి చూసుకుంటే గనక అది మనకు కరెక్ట్‌గా వస్తే అప్పుడు మనం దాన్ని వాలిడేటెడ్ అనుకోవచ్చు. అది ఎలా కంపేర్ చేయాలి? ఒకటే చేతిలో చూడాలి. ఒకటే చేతిలో ఇది చూసేసిన తర్వాత, మీ మెషిన్ చూసిన తర్వాత అప్పుడు మెర్క్యూరీ మెషిన్‌తో కూడా చూసి రెండిటిని కొరిలేట్ చేసుకోవాలి. 3 నిమిషాల వ్యవధిలో 3 సార్లు గనక చూస్తే ఆ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సాధారణంగా ఏంటంటే ఇంటి దగ్గర మనకి షుగర్ మెషిన్ చెక్ చేసుకుంటారు కదా! షుగర్ మెషిన్ ఇంటి దగ్గర ఖచ్చితంగా ఎక్కువ వస్తది మన ల్యాబ్‌లో చేసిన దానికన్నా. బీపీ మెషిన్ అలా కాదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అసలు డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. అది 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ డిఫరెన్స్ వచ్చిందంటే అది యాక్సెప్టబుల్. 10 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ వస్తుంది అనంటే అది ఇనాక్యురేట్‌గా మెషిన్ మనం భావించాలి. అయితే ఇంకా కరెక్ట్‌గా మనం టెస్ట్ చేసుకోవాలంటే మ్యానుఫ్యాక్చరర్ సర్వీస్ సెంటర్‌కి తీసుకుపోవాలి. ఒమరాన్ అనుకోండి మనకి కొత్తపేటలో ఉంది హైదరాబాద్‌లో. అట్లా విజయవాడలో కూడా ఒకటుంది. అట్లాగే మోర్‌పెన్ గానీ, యాకిష్యూర్ గానీ వీళ్ళకి ఈ బీపీకి వాళ్ళకి కూడా అనేక చోట్ల వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు గనక మనం సెట్ చేసి చూసారంటే ఫ్యాక్టరీ లెవెల్ కాలిబ్రేషన్ వాళ్ళు చేయొచ్చు. తర్వాత వాళ్ళందరూ రికమెండ్ చేసేది ఏంటంటే 2-3 సంవత్సరాల తర్వాత ఒకసారి మెషిన్ మార్చుకోమని. ఎందుకంటే సెన్సార్స్ పోతుంటాయి కాబట్టి. ఒకవేళ సెన్సార్స్ గనక పోతున్నాయి అనంటే మనం అది మార్చుకోవాలి. అది మనం చూసుకోవాలి మెషిన్ ఎప్పుడు మార్చుకోవాలి అనేది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కఫ్ ఉందనుకోండి, ఆ కఫ్ అది విరిగిపోయినా, చిరిగిపోయినా అట్లా ఉందనుకోండి, సరిగ్గా ఉండలేదనుకోండి, అది మాత్రం ముందు మార్చుకోవాలి మెషిన్ మార్చకపోయినా కూడా. అది చేసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా మెజర్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ పక్కనున్న హాస్పిటల్‌లో ఎవరైనా వాళ్ళు హ్యాపీగానే చూసి చెక్ చేసి పెడతారు. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మా పల్స్ దగ్గరికి వచ్చినా సరే మీకు చెక్ చేసి పెడతాం. కాబట్టి మీరు బీపీ మెషిన్‌ని ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అప్పుడే తెలుస్తుంది. అంతేగాని షుగర్ మెషిన్ ఎక్కువ వస్తది కదా! నార్మల్ ల్యాబ్ చేసిన దానికన్నా అని బీపీ మెషిన్‌లో వచ్చిన వాల్యూ కన్నా యాక్చువల్ బీపీ తక్కువ ఉందని మాత్రం భావించకండి. అది పొరపాటు అవుతుంది.